భ్యో నమః. ఓం నమ శివాయ. బలివే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా 12వ తారీఖున మొదలుపెట్టినారు. శ్రీ స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవము మాఘ బహుళ ఏకాదశి మొదలు పాడ్యం వరకు జరుగుతాయండి. ఈ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానము శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన ఈశ్వరుడు శ్రీరామలింగేశ్వరుడుగా ప్రసిద్ధి చెంది ఉన్నది. పశ్చిముఖ శివాలయము, అమ్మవారి విగ్రహం లేకుండా, నందీశ్వర విగ్రహం లేకుండా, బ్రహ్మసూత్రం కలిగినటువంటి చాలా విశేషమైనటువంటి ఈ లింగాకారాన్ని ఇక్కడ స్వామివారు ప్రతిష్ఠించారని అనాదిగా ప్రతీతి. ఈ బలివేలో పిండ ప్రదానాలు అది ఇచ్చి స్వామివారిని దర్శనం చేసే ఆనవాయితీ ఉంది ఇక్కడ అనాదిగా. అందుకు తగ్గట్టుగా చుట్టుపక్కల 4-5 జిల్లాల నుంచి కూడా వచ్చి స్వామిని విశేషంగా దర్శిస్తారు. తదనుగుణంగా మా యొక్క అధికారులు, అన్ని శాఖల అధికారులు కలిసి భక్తులకి ఇతోధికమైనటువంటి ఏర్పాట్లు చేసి ఉన్నారు. కావున భక్తులందరూ సాధ్యం ఉంచి స్వామివారిని ప్రశాంతంగా దర్శనం చేయగలుగుతున్నారు. ఓం నమ శివాయ. నా పేరు శ్యామలరావు బొమ్మకంటి, బలివే రామలింగేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ని. ఏర్పాట్లు చాలా ఘనంగా చేసాం. క్రౌడ్ కూడా లాస్ట్ ఇయర్ కంటే ఆల్మోస్ట్ డబుల్ ఉందనిపిస్తుంది నాకు. ఏర్పాటు మటుకు బాగా చేసాం. కొంచెం ప్రసాదాల డిస్ట్రిబ్యూషన్ దగ్గర కొంచెం క్రౌడ్ ఉన్నట్టు కొంచెం ఆఫ్ చేయమని చెప్పాము. ఇప్పుడే సజెషన్స్ ఇచ్చి వచ్చాను. తర్వాత నేను అనుకోవటం ఈవినింగ్కి కాస్త ఈ క్రౌడ్ తగ్గే అవకాశాలు ఉంటాయండి. ఇప్పుడు మటుకు బాగా పీక్గా ఉంది. ఇప్పటికి దాదాపు నేను అనుకోవటం ఒక 50,000 అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. అంటే అందరు కొంతమంది దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. నాకు ఎదురయ్యారు కొంతమంది. పాపం ఏంటంటే ఈ క్రౌడ్లో మేము దర్శనం చేసుకోలేమండి అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ ఎంతమంది దర్శనం చేసుకున్నారో అంతమంది కొంచెం మరి బాగా కొంచెం నేరం అవటం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉండి కొంతమంది వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. కొంతమంది అనుకోండి కనీసం 10-15,000 మంది వెళ్ళిపోతున్నారు అనిపించింది. సరే ఎట్టి పరిస్థితుల్లో రేపటికి ఇంకా క్రౌడ్ మటుకు ఇది రెట్టింపు అయిందండి లాస్ట్ ఇయర్ మీద. అందుకనే గుడి కూడా రెనోవేషన్ చేసి ఫ్యూచర్లో కొంచెం బ్రాడ్గా అడల్ప్ చేసి దర్శనాలు సులభంగా అయ్యేట్టుగా ఏర్పాటు చేద్దామని ప్లాన్లో ఉన్నాము. అది నెక్స్ట్ ఇయర్ కొంత ఏమైనా తగ్గిస్తామని అనుకుంటున్నామండి. గుడిది అంటే ఇది రాముల వారు ప్రతిష్ఠ చేసిందనే సంగతి వెనకటి నుంచి తెలిసిందే. ఇది రాముల వారు అరణ్యవాసం చేసి రిటర్న్ వెళ్తూ ఇక్కడ ప్రతిష్ఠ చేశాడు కాబట్టి ఇది గుడికి రామలింగేశ్వర స్వామి అనే ప్రతిష్ఠ పేరు వచ్చిందని విన్నాము. తర్వాత ఇది బలివే అనే ఊరు కూడా బలిచక్రవర్తి వెనకెప్పుడో ఈ గ్రామం బలిచక్రవర్తి పరిపాలనలో ఉండేదని, అందుకనే బలివే అనే పేరు వచ్చిందని విన్నాం. ఈ రామలింగేశ్వర ప్రతిష్ఠ చేశాడు కాబట్టి రామలింగేశ్వర స్వామి పేరు వచ్చిందండి దీనికి. అది సార్. నేను ఏలూరు డిస్ట్రిక్ట్ ఎండోమెంట్ ఆఫీసర్ని. ఈ మహాశివరాత్రి మహోత్సవాలకి చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా వేశారు. తొలి అభిషేకం అయిన తర్వాత నుంచి మనం దర్శనాలు ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు సుమారు ఒక 50,000 నుంచి దాటే ఉంటారు అనుకున్న భక్తులు. క్యూ లైన్లో అంటే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం షామియానా కానీ అలాగే కింద నుంచి కాళ్ళు కూడా వాళ్ళకి వేడి తగలకుండా కొంత గ్రీన్ కార్పెట్లు కూడా ఏర్పాటు చేసాం. అలాగే వాటర్ ప్యాకెట్స్ కానీ బటర్ మిల్క్స్ కూడా ఏర్పాటు చేసాం. భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారిని శీఘ్రంగా దర్శనం చేసుకుని వారు క్షేమంగా బయటికి వెళ్ళాలని కోరుకుంటూ, అలాగే వారికి భక్తులకు కూడా ప్రసాదం కూడా ఉచిత ప్రసాదం, అలాగే దాతల సహాయము దేవస్థాన సహాయంతో ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేసాం. ప్రసాదం కూడా సేల్ కూడా ఉంది. లడ్డూ ప్రసాదం కూడా ఏర్పాటు చేసాం. భక్తుల సౌకర్యార్థం స్వామివారి ప్రసాదం కొనుక్కుని స్వామివారి కరుణా కటాక్షం పొందవలసిందిగా కోరుతున్నాం. అది కొంచెం ఫ్లో అవుతుందంటే అంటే కలెక్టర్ మేడం గారు, సబ్ కలెక్టర్ గారు ఏం చెప్పారంటే 4 అడుగులు 4 ఫీట్స్ 5 ఫీట్స్ స్టాండ్ బై ఉండమని, మిగతా ఫ్లో అవుతుంది. ఎక్కువ ఓవర్ ఉంటే వెళ్ళిపోయేది. అందువల్ల జనాలకి ఏమవుతుంది, 4 ఫీట్స్ 5 ఫీట్స్ ఉండడం వల్ల మన మురికి వాటర్ కదా అనుకుంటున్నారు. అంటే ఎక్కువగా ఉంటే లాస్ట్ టైం కొంచెం ఇబ్బంది ఏర్పడడం వల్ల ఈసారి అంతకు మించి పెట్టొద్దన్న వల్ల ఆ విధంగా ఉంది. ఎక్కువ వాటర్ ఉంటే అలాగే ఉంది. అటువంటి తప్ప ఏ విధమైన లేదు. నమ శివాయ. నా పేరు సీతారామయ్య. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం బలివేకి కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తున్నాను. గతం కంటే అనేకమైన భద్రతా ఏర్పాట్లు, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి భక్తులకి దర్శనం కలగజేస్తున్నాం.
మేము వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని జనాల్ని ఎప్పటికప్పుడు మొబిలైజ్ చేసుకుంటూ ఆ వచ్చిన భక్తులతో మా పోలీస్ సిబ్బంది అయితే ఏంటి, మా దేవాదాయ ధర్మాదాయ సిబ్బంది అయితే ఏంటి, శుభ్రంగా అందరికీ దర్శన భాగ్యం కలిగిస్తున్నారు. ఇప్పుడు చెప్పున్నారు మా చైర్మన్ గారు కానీ మా ఏసీ గారు కానీ 50,000 మంది దర్శనం అయిన మాట వాస్తవమే. ఇంకా ఈ క్లౌడ్ ఇంకా పెరుగుతాకు అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ ఆదివారం కూడా టైం గడిచే కొద్దీ పిల్లలతో తీసుకుని వస్తారు. ఉదయం అనేప్పటి కొంచెం చలిగాలు వేస్తున్నాయని చెప్పి పిల్లలతో రాలేదు. ఇందాక మీరు అన్నట్టు అక్కడ మురికి నీళ్ళు కాదండి, ఇదేంటంటే మనం మా ఏసీ గారి 3 ఫీట్ వాటర్ మెయింటెనెన్స్ చేస్తున్నాం, ఫ్లో లేదా టేపు. అది కాకుండా ఇలాంటిది ఏదో ఉంటుందని చెప్పి ఉద్దేశంతో మేము ఏం చేసామంటే లాస్ట్ ఇయర్ కన్నా జల్లు స్థానాలు ఈసారి పర్మనెంట్గా చేసాం. ఆ జల్లు స్థానాలు కూడా చేసి చాలామంది దర్శనాలకు వస్తున్నారు. ఆ నీళ్ళల్లో ఏంటంటే పిండ ప్రదానాలు చేయడం వల్ల కూడా కొంచెం కంజెషన్ అవుతుంది మాట వాస్తవం. కానీ భక్తుల మట్టికి అధిక సంఖ్యలో వస్తున్నారు, తోపులాటలు ఏమీ లేవు. మేము ఇప్పటికీ 5-6 రివ్యూ మీటింగ్లు నిన్నటి వరకు కండక్ట్ చేసుకున్నాం. మాకు సబ్ కలెక్టర్ గారు అయితేనండి పొద్దున్న వరకు కూడా ఆవిడ కూడా ఇక్కడ ఉన్నారు. కనుక భక్తులకు మేము మనం చేసేది ఒకటే, మేము నిర్దేశించిన ప్రాంతంలోనే కొబ్బరికాయలు కొట్టండి, ప్రసాదము ఉచిత ప్రసాదం పంపిణీ జరుగుతుంది. అలాగే దేవస్థానం నుంచి 15 రూపాయల లడ్డు ప్రసాదం కూడా విక్రయిస్తున్నాము. కనుక భక్తులు తమిళేరు కొంచెం లోతుగా ఉంది కనుక పిల్లల్ని వృద్ధుల్ని తమిళేరులో పంపకుండా జల్లు స్నానాలు చేసుకుని దర్శనం చేసుకుని చక్కగా ఇల్లు చేరవలసిందిగా కోరుతున్నాం. ఎండపళ్ళు కట్టుకుని వచ్చేవాళ్ళం వెనక ఎక్కడ మైలువారం సందరాల ఆ ఏరియా నుంచి కూడా వెళ్ళడం పక్కలోంచి వచ్చాను నేను. కానీ ఇక్కడికి ఒక మంచి ప్రసిద్ధి ఉంది, పక్కన ఏరు, ఇక్కడ గుడి చాలా గొప్పవి. పూర్వీకుల నుంచి ఇక్కడ రాజులు వెనక ఇక్కడ ఉన్నారంట, ఆరిది వారు ప్రత్యేకంగా రావటం, ఇక్కడ ఇది చూపించటం ఈ జనానికి ఎంతో ఆనందపరంగా ఈ 2 రోజులు జరుపుకుంటారు నాన్న. అది అవతారం, ఈ దేవుడు ఈ ఏది అంటారు చూడండి, అది ఏం జంతువు వస్తున్నారు ఇక్కడ, ఆ పూర్వకంగా అవటం అది ఒక వరమని అందరం భావిస్తాం బాబు. అంతవరకే ఏర్పాట్లు చాలా బాగున్నాయి. బాగా జనం రేపు ఇంకా ఉధృతం అవుతారు. ఇప్పుడు ఎందుకంటే చాలా జాగ్రత్తగా పోలీసు వారు వీళ్ళందరూ సహకరిస్తే శుభ్రంగా ఉంటారు.